ఛత్తీస్గఢ్ అడవులు మరోసారి భీకర ఎన్కౌంటర్ కు వేదికలుగా మారాయి. బీజాపూర్ దంతేవాడ సరిహద్దుల్లో తాజాగా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. బీజాపూర్ దంతేవాడ సరిహద్దుల్లో తాజాగా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 18 మంది మావోయిస్టులు చనిపోయారు. అయితే గంట గంటకు మృతుల సంఖ్య పెరుగుతోంది. అలాగే మావోయిస్టుల దాడిలో భద్రతా బలగాలకు చెందిన ఒకరు చనిపోయినట్లు సమాచారం అందింది. బీజాపూర్ దంతేవాడ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. ప్రధానంగా అండ్రి అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు సదరు ప్రదేశానికి చేరుకున్నాయి. దట్టమైన అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ మొదలెట్టాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ ఎదురు కాల్పుల ఫలితంగా మావోయిస్టులకు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం అందింది. అంతేకాదు ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రి పడి ఉన్నాయి. వీటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చాక మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. మావోయిస్టులను ఏరి పారేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనేక సార్లు హెచ్చరించారు. ఇందుకు అనుగుణంగా కేంద్రం స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా కొంతకాలంగా మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. కేవలం ఛత్తీస్గఢ్లోనే ఇంకా మావోయిస్టుల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులను ఏరిపారేస్తుంది కేంద్ర ప్రభుత్వం.